నమస్తే. మొత్తానికైతే తెలంగాణలో టీటీఏ ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి ఇంకా మరో 15 రోజులు మెగా వైద్య శిబిరాలు ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్ఎస్ మొత్తం టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది గారి ఆధ్వర్యంలో సారథ్యంలో ఇది జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే మానకొండ నియోజకవర్గంలో ఉన్నాము, కేశవపట్నంలో. ఇక్కడ కవితారెడ్డి గారు స్పాన్సర్గా మెగా వైద్య శిబిరం అయితే నిర్వహిస్తున్నారు. సో దానిపైన చీఫ్ గెస్ట్గా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారు వచ్చారు. వారి మాటల్లో ఈ కార్యక్రమం పైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. మొత్తానికైతే ఎన్ఆర్ఐస్ చాలా బిజీ షెడ్యూల్తో ఇండియాకు వస్తారు. ఆ వచ్చిన షెడ్యూల్లో 15-20 రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది. టీటీఏ ఆధ్వర్యాన వాళ్ళ సేవా డేస్లో వాళ్ళ క్రిస్మస్ హాలిడేస్ని వదిలిపెట్టి ఇక్కడున్న వాళ్ళ ప్రజలకి సేవ చేయాలన్న లక్ష్యంతో ఈరోజు కేశవపట్నంలో హెల్త్ క్యాంప్ని, క్యాన్సర్ డిటెక్షన్ కార్యక్రమాన్ని, డయాగ్నాస్టిక్ సర్వీసెస్ని ప్రారంభించినారు. నిజంగా వాళ్ళందరికీ కూడా మా కేశవపట్నం గ్రామ ప్రజల పక్షాన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇది నిరుపేదలకు, ఎవరైతే ఆసుపత్రికి చేరుకోలేని వాళ్ళ దగ్గరికే వైద్యం చేయడం ఒక విధంగా ఈ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ అనేది చాలా గొప్పది. కాబట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. కవితారెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. కవిత వాళ్ళ స్వంత ఊరును మర్చిపోకుండా మరి ఈరోజు ఊరుకు సేవ చేయాలన్న దృక్పథంతో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వాళ్ళ హాలిడేస్ అన్నింటినీ కూడా ఇక్కడ వెచ్చించడం చాలా గొప్ప విషయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. సార్, ఒక డాక్టర్గా మీరు చెప్పండి సార్, గతంలో ఎలా ఉంది వైద్యం? అంటే సామాన్య మానవునికి అందుబాటులో ఉందా? ఇప్పుడే ఉందా? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా కాస్ట్లీగా ఉన్న పరిస్థితుల్లో సో అంటే ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి అంటారు? కార్పొరేట్ వైద్యాన్ని ఒకప్పుడు పేద ప్రజలకు అందనటువంటిది, అటువంటి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టి పేద ప్రజలందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించినారు. మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి డిస్పెన్సరీని, ప్రతి పిహెచ్సిని, ప్రతి ఒక్క హాస్పిటల్, టెర్షరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, మెడికల్ కాలేజ్కు అనుబంధంగా ఉండే వైద్యశాల అన్నింటినీ కూడా బలోపేతం చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నారు, పేద ప్రజలకు అందించాలి. మరి ఈరోజు అయినా కూడా కొంతమందికి ఇంకా మనం వైద్యం చేయలేకపోతున్నాము. వాళ్ళు క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు, క్రానిక్ రోగాల బారిన పడుతూ ఉన్నారు, షుగర్ కానీ ఇవన్నీ డిటెక్ట్ చేయలేకపోతున్నారు. ఇటువంటి క్యాంపుల నిర్వహణ ద్వారా వాటన్నిటినీ, షుగర్ చాలామందికి ఉంటుంది ఇక్కడ, మరి అవన్నీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. వీరు ఏదైతే డిటెక్షన్ కార్యక్రమానికి పూనుకున్నారో అది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి దానికి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ వైద్య సహకారాలు అందించినందుకు వాళ్ళని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ. ఓకే, అంటే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇంత ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలా కాస్ట్లీ, ఒక్కొక్క టెస్ట్ తీసుకుంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈ సామాన్య మానవులకు ఉచితంగా అందిస్తారు. సో ఈ సారథ్యాన్ని అంటే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న టీటీఏ చైర్మన్ నవీన్ రెడ్డి గారికి కావచ్చు, ఈ స్పాన్సర్గా ముందుకు వచ్చిన కవితారెడ్డి గారికి, వీరికి ఏం చెప్తారు? అంటే మనిషికి ఒక ఆలోచన రావాలి, పేదవాళ్ళకు సహాయం చేయాలని. చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా సేవలు చేయలే. మరి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆలోచనను అంతా కూడా పేదవాళ్లకు వైద్య సేవలు చాలా ముఖ్యం. అన్నిట్లలో మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. కాబట్టి ఆ సేవా దృక్పథంతో వాళ్ళకు ఉన్నందుకు, భగవంతుడు వాళ్ళకు ఆ మనసు కల్పించినందుకు వారికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. పేదవాడి కోసం ఆలోచించే రోజులు పోయినాయి. ఈరోజు ఎంతసేపు మనం స్వార్థంతో పెరుగుతూ ఉన్నాం. స్వార్థపు ఆలోచనలు వీడి పేదోడికి సేవ చేయాలన్న గొప్ప లక్ష్యాన్ని వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.